చిల్లర విధవలు శ్రావ్యను రోడ్డు మీద ఏడిపిస్తుండగా ఆ సమయానికి నడుచుకుంటూ అహల్య వస్తూ ఉంటుంది. వెంటనే శ్రావ్యను ఏడిపించిన రౌడీలను తాట తీసి వాళ్ళని అక్కడి నుంచి పంపిస్తుంది. ఈలోపు శ్రావ్య అంటే మారువేషంలో ఉన్న అహల్యను గుర్తుపట్టదు కదా. చాలా థ్యాంక్స్ అండి, వచ్చి కాపాడారు అనే విధంగా అంటుండగా అదే సమయానికి గౌతమ్ ఎలాగైనా అహల్యను కలవాలే, తను ఎంతలా ఇబ్బంది పడిపోయిందో అనే విధంగా అనుకొని తను కూడా బయలుదేరుతాడు. ఈలోపు శ్రావ్య మాత్రం మీరతో మాట్లాడుతూ ఈరోజు నువ్వు నన్ను వచ్చి సేవ్ చేశావు అనే విధంగా మాట్లాడుకుంటుండగా అటువైపుగా అంటే అహల్యను కలవడానికి వస్తున్న గౌతమ్ శ్రావ్యను మీరా మాటలు విని అక్కడే ఆగిపోతాడు. ఏంటి శ్రావ్య ఇక్కడున్నావు అంటుండగా, అన్నయ్య నువ్వా? అవును, నువ్విక్కడేంటి? మీరా గారు? మీరా అన్నయ్య, తను మీకు తెలుసా అని శ్రావ్య అడుగుతుంది. బాబుని చూసుకోవడానికి తను మన ఇంటికి రోజు వస్తుంది. ఈరోజు నన్ను కాపాడిందన్నయ్య. ఒక చిల్లర విధవ ఏడిపిస్తుండగా ఆ టైంలో వచ్చి నన్ను కాపాడింది. ఓ ఇలా కూడా ఇక నా చెల్లెల్ని కాపాడవా అహల్య అనే విధంగా గౌతమ్ మనసులో అనుకుంటారు. సరేరా, నిన్ను డ్రాప్ చేస్తాను రా. వద్దన్నయ్య, పక్కనే కదా, నేను వెళ్ళిపోతాను అనే విధంగా అక్కడి నుంచి శ్రావ్య వెళ్ళిపోతుంది. ఈలోపు గౌతమ్, మీరా గారు నేను కూడా అటువైపుగా వెళ్తున్నా, మిమ్మల్ని డ్రాప్ చేసి నేను వెళ్తా. పర్లేదండి, పర్లేదు మీరా గారు, రండి అని చెప్పేసి వెంటనే ఇక ఎక్కడికి ఉన్న దగ్గరికి అహల్య వచ్చేస్తుంది. అక్కడ వెంటనే లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్తుండగా గౌతమ్ అదేంటి పిలవట్లేదు అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటాడు. అదే సమయానికి రండి లోపలికి అని చెప్పేసి అహల్య అంటుంది. లోపలికి వెళ్ళేసరికి ఇదేంటి, ఈ ఇల్లెవరిది అని గౌతమ్ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. అవునండి, ఇంట్లో మీరు ఒక్కరే ఉంటారా, ఎవరు కనిపించట్లేదు అని అంటుండగా అదే సమయానికి ఇక మార్క్స్ తెర వెనకాలన్న అసలు రూపస్తుడు బయటకు వస్తాడు. వెంటనే ఇక ఇక్కడ అహల్య మాత్రం లేదండి, నాతో పాటుగా మా అన్నయ్య ఉంటాడు, తను బయటికి వెళ్ళాడు అని విధంగా అనుకుంటుండగా వెంటనే మీ ఇల్లు చూడాలి, చూపిస్తారా అని గౌతమ్ అడిగితే అప్పుడు ఇల్లంతా చూపిస్తూ ఉంటుంది. తన రూమ్ కూడా చూపించిన తర్వాత అదే సమయానికి మార్క్స్ వెనకాలన్న తెర ఆ వ్యక్తి రూమ్ కూడా చూపించడానికి ఇది మా అన్నయ్య గదండి అని అంటుండగా ఈలోపు బయట నిలబడ్డ అతను కంగారు పడిపోతూ, అంటే మార్క్స్ రూపంలో ఉన్న అతను కంగారు పడిపోతూ ఉంటాడు. ఆ సమయంలో వెంటనే డోర్ తీద్దామని చెప్పేసి ఈ విధంగా డోర్ ఓపెన్ చేస్తుండగా వెంటనే అదే సమయానికి వస్తాడు. చెల్లమ్మ అని చెప్పేసి పిలుస్తాడు. అదిగోండి మా అన్నయ్య వచ్చాడని చెప్పేసి ముగ్గురు కలిసి కిందికి వచ్చేస్తారు. ఆ సమయంలో ఓ మీరేనా అన్నయ్య అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు గౌతమ్. అవునండి అని ఈ విధంగా అంటూ ఉంటుంది. సరే అండి, ఇక నేను బయలుదేరుతాననేసరికి అరే గౌతమ్గా అహల్యాన్ని తెలిసి వచ్చావా తెలియక వచ్చావా అనేది నాకు తెలియదు, కానీ నేను వదిలిపెట్టండా అని విధంగా అనుకొని ఇక గౌతమ్ వెళ్ళిన 10 నిమిషాలకే మళ్ళీ మార్క్స్ ధరించి గౌతమ్ వెనకాల నడుచుకుంటూ వెళ్తుండగా వెనుక నుంచి మెడ మీద చెయ్యి పేసి ఇక నువ్వు ఏంటిరా నా గురించి నిజం తెలుసుకునడానికి వచ్చావా అని అడుగుతుండగా ఎవర్రా నువ్వు అని చెప్పేసి వెనకాల చెయ్యి వేసి లాగడానికి కొట్టబోతుండగా వెంటనే గౌతమ్ని తోసేసి అక్కడి నుంచి పారిపోతాడు. అంటే మార్క్స్ వెనకాలన్న రూపాన్ని చూడాలని గౌతమ్ ప్రయత్నిస్తుండగా గౌతమ్ చేతికి చిక్కకుండా పారిపోతాడన్నమాట. ఇదిలాగా ఉండగా అసలు అన్ఎక్స్పెక్టెడ్గా మీరా భర్త రావడం ఏంటి, ఇక మీరా మాట్లాడకపోవడం ఏంటి, అసలు నిజంగానే వచ్చింది మీరానా లేకపోతే మీరా రూపంలో ఉన్న అహల్యనా అని అతిథి ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోపు వెంటనే ఇంటికి వెళ్ళిపోతుంది శ్రావ్య. ఏంటి ఇంత లేట్ అయింది అని చెప్పేసి అతిథి యామిని అడుగుతుండగా రౌడీలు అల్లరి చేశారు అత్తయ్య, ఆ టైంలో ఇక ఒక నర్సు వచ్చి కాపాడారు, ఆ నర్సు పేరు మీరానా అని అతిథి అంటుంది. ఇందాక అన్నయ్య కూడా కలిశాడు, తనని డ్రాప్ చేయడానికి వెళ్ళాడు. ఓహో, నిన్ను కూడా కాపాడిందన్నమాట. అసలు సరత్తయ్య వంట చేస్తానని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు అతిథి ఆలోచిస్తుండగా ఏంటి ఏం ఆలోచిస్తున్నావు అతిథి అని యామిని అంటుంది. సంథింగ్ ఈజ్ రాంగ్ మమ్మీ, అసలు నిజంగానే మీరానా, మీరా రూపంలో ఉన్నానా అహల్యనా? నాకెందుకో రోజు రోజుకి అనుమానం బలంగా పెరిగిపోతుంది. ఇప్పుడు వచ్చింది నాకు మీరా కాదు
అహల్య అన్నట్టుగా అనిపిస్తుంది. అయినా అహల్య ఎలా బ్రతుకుంది? అహల్య ఎప్పుడో చనిపోయింది కదా. అహల్య చనిపోయిందని మాత్రమే తెలుసు, కానీ అహల్య చనిపోలేదు, బ్రతికుందని నాకు తెలుసు. ఎందుకంటే గౌతమ్ ప్రవర్తన, అంతేకాకుండా మీరా రాకతో గౌతమ్ మార్పు ఇదంతా చూస్తుంటే గౌతమ్ కూడా అసలు మీరా రూపంలో ఉంది అహల్య అని తెలిసినట్టుగా అనిపిస్తుంది. ఇవన్నింటికి ప్రశ్నలు మనకు దొరకాలంటే అహల్య అడ్రస్ అంటే మీరా అడ్రస్ తెలుసుకొని తను ఎక్కడుందో ఆ విషయం తెలుసుకుంటే తన వెనకాల ఉంది ఎవరు, అసలు ఈ రూపంలో ఉంది ఆ మార్క్స్ వెనకాల ఉంది రూపం ఎవరు అనేది తెలుసుకోవచ్చు మమ్మీ. ఎలాగైనా సరే ఈసారి మీరా ఇక గౌతమ్ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు తనని ఫాలో అయిన తర్వాతనే అప్పుడు తన వెనకాల ఉన్న రూపం ఏంటో మనకు నిజంగా బయటపడుతుంది. నా సిక్స్త్ సెన్స్ ప్రకారం మాత్రం తను మీరా కాదు అహల్య అని చెప్పేసి నా మనసు చెప్తుంది. దీని ప్రకారంగా ఒకవేళ అహల్య అయితే దాన్ని ఏం చేయాలో అదే చేస్తాను అనే విధంగా అతిథి అంటూ ఉంటుంది. మరి అతిథి మీరా రూపంలో ఉన్న అహల్య రూపాన్ని బయట పెడుతుంది అనేది అప్కమింగ్లో తెలుసుకుందాం.